నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? జే జ్యోతి. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది 6 గ్యారెంట్లు అన్నారుగా, 6 గ్యారెంట్లో 2-3 వచ్చినాయిగా. బస్ ఫ్రీ వచ్చింది, ఇది రైతు బంధు చేస్తా అన్నాడుగా. ఇంకా పడట్లేవుగా, కొంతమందికి పడుతుర్రు అన్నారు, అసలే పడట్లేవుగా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్, ఫైనాన్స్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత మంచిగా లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, కష్టపడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. ఆ తెలంగాణ మంచి డెవలప్మెంట్ మూమెంట్లో మన ఓటర్లు చేసిన పొరపాటు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఓటేయడం. కాంగ్రెస్ పార్టీ ఓకే, అతను కొత్త, అంత తెలియదు. కేసీఆర్ గారు అనుభవజ్ఞుడు. అందువలన పాలన బ్యూరోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యూరోక్రసీ ఇలాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి వాళ్ళ తాతల లాంటి వాళ్ళు చూసిన వాళ్ళు. మంచి పైన రాజు అనేవాడు మంచిగుంటే రాజ్యం మంచిగా ఉంటుంది. అతను తెలియదు, అనుభవం లేదు, అందువల్ల అంత మంచిగా లేదు. వాళ్ళ బ్యూరోక్రసీ వాళ్ళు ఏదేం చేస్తారు, దేశాన్ని వాళ్ళ ఏఎస్ అంత కష్టపడి చదివిన వాళ్ళు చేసిన వాళ్ళు దేశాన్ని అభివృద్ధి పథకంలో తీసుకోవాలంటే వాళ్ళు చాలా ముందంజలో ఉంటారు. వాళ్ళు చేయొచ్చు వాళ్ళు, కాకపోతే వీళ్ళ పొరపాటు వల్ల అట్లా అయిపోతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కొట్లాడి తీసుకొచ్చిండు ఆయన తెలుసు ఆయనకు. మిగతా కరప్షన్ అనేది ఇక్కడ వాళ్ళు ఈ రోజుల్లో ఇక్కడ లీడర్స్ వాళ్ళు ఇక్కడ ఇందులో ఉంటారు, అందులో పోతారు, ఇందులో పోతుంటారు, చేస్తుంటారు. అది కేసీఆర్ పాలన బెటర్. మీ పేరు సార్? వారి ఖాన్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలనలో అప్పుడు సామాన్యమైన మానవులకు, అంటే మనుషులకు ఏ విధమైనటువంటి అభివృద్ధి ఏం జరగలే. రైతు బంధు పెట్టిండు, 100 ఎకరాలు 50 ఎకరాలు అంత ఎవరికి ఉన్నాయి? ఆ దొరలకు వాళ్ళకే ఉన్నాయి. కానీ సామాన్యమైనటువంటి రైతులు ఎకరం కానీ 2 ఎకరాలు కానీ వాళ్ళకు వచ్చింది ఏమి లేదు. ఆ రోజులలో లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద ఆర్థికంగా ధనవంతులైనటువంటి కొన్ని పారిశ్రామికవేత్తలకే ఆ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకా వగేర చాలా రకాలైనటువంటి సామాన్యమైన వ్యక్తులకు ఏది అందలే. ఉచిత కరెంటు ఉన్నది, 200 యూనిట్లు. సామాన్యమైనటువంటి ఉదాహరణకు నేనే నెలకు 600-700 రూపాయలు కట్ట. అటువంటిది ఇవాళ నాకు ఫ్రీగా వచ్చింది. ఇవాళ ఉచిత బస్సు ఉంది. లేడీస్ పోయేటుంటే ఒక 4 పోయినా కూడా మా ఇంట్లో కానీ బయట ఎక్కడైనా కానీ బస్సు రావడానికి పోవడానికి కూడా 200. హైదరాబాద్ పోవాలంటే 250, 300 అవుతుంది. 600 రూపాయలు మిగులుతుంది. అటువంటి కొన్ని పథకాలు బాగున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే 10 సంవత్సరాల పరిపాలనలో చేసింది కొద్దిగా అయితే, ఈ సంవత్సరం క్రితం చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధి కొద్దిగా ఉన్నది, ఇంకా చేయాల్సిన పని ఉన్నది. ఒక్క సంవత్సరంలో ఏది అభివృద్ధి కాదు. ఇవాళ రైతు బంధువు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధువు కానీ, రకరకాల బంధువులు వచ్చినాయి, బీమాలు వచ్చినాయి. కానీ సామాన్యమైన వ్యక్తులకు ఎవరికి అందకుండా ఉండేటువంటి ఆ పథకాలు ఇవాళ మానవుడు సామాన్య వ్యక్తులకు ప్రతి ఒక్క విషయంలో కూడా పేద బిడ్డకు కూడా అందుతుంది. ఇది కరెంటు, ఉచిత కరెంటు కానీ, బస్సు సౌకర్యం కానీ, 500 రూపాయల సబ్సిడీ కానీ, ఇవన్నీ కొన్ని పథకాలు అందుతున్నాయి. దశాల వారీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా దశాల వారీగా ఇస్తే మంచిగా ఉంటుంది. ఒక్కటేసారి అన్ని పథకాలు చెప్పాలి. చెప్పటంలో అది అధికారం కోసమో లేకుంటే వాళ్ళు ఏదైనా ఒక విధంగా చెప్పి ప్రజలను మభ్యపెట్టకుండా దశాల వారీగా ఇవ్వాలని నా అభిప్రాయం.